తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అన్నా ఎవరూ లేరు, దిగు. అన్నా అది ఇచ్చేయనా? ఇది కదనా అది. అన్నా కిందది అన్నా. అన్నా చూసి నడువురా. ఫామ్ ఫిల్అప్ చేయండి. థ్యాంక్ యూ. రికమెండేషన్ అవసరం అయితే నేను చేస్తాను పాప. ఓకే పాప. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత పొట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరెవరు సార్? నేనెవ్వరా? అయ్యి బాబు. అకాడమీలో కూడా ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారని ఊహించలేదు తెలుసా. సమయాన్ని దొరికారు మీ. అదిరా మామ విషయం అలాగా. రేయ్ బాబాయ్ దారద్లో జరగండి రా. అప్లికేషన్ ఉందా? పెన్ ఏమైంది?
లపాకి. లపాకి. ఏ తినిపించవే ఈ బాడీని. రోజీ బావా వదులు. ఓ ఆర్ యు ఓకే? అమ్మా చున్ని జాగ్రత్త. రే బయటికి రా. రా. ఏంట్రా ఇది? ఏమైందమ్మా? ఏంటిది? చిరలేదు కదమ్మా. ఓహో ఏంటి రివర్స్ లో మాట్లాడుతున్నా? నేను అసలు చున్నీ అంటే ఏంటో తెలుసా నీకు? చీరకి పైట లాంటిది. ఈ పవిత్రమైన భారతదేశంలో ఒక ఆడది చిరిగిన పైటతో తిరగడం అంటే ఎంత అపవిత్రం, ఎంత అప్రదిష్టం. అసలే హైదరాబాద్. జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు నేను నీ మీద కేసు పెట్టొచ్చు తెలుసా? అయ్యో కానీ పెట్టను. ఎందుకో తెలుసా? నిన్ను జైల్లో పెట్టిస్తే నీ పెళ్ళాం బిడ్డలు అనాథలైపోతారు. అమ్మా ఆ పాప నాకెందుకు చెప్పు? అయినా నేను అందరిలాంటి దాన్ని కాదు. శుభమా అంటూ జాయినింగ్ కి బయలుదేరుతుంటే ఏంటి అపశకునం? ఇప్పుడు లేట్ అయిపోయానని వాళ్ళు నన్ను జాయిన్ చేసుకోకపోతే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ ని మిస్ అయిపోయిన ఈ దేశం ఎంత నష్టపోతుంది? దోపిడీలు, దొంగతనాలు, లూటీలు, మానభంగాలు. ఆ? ఒక్కసారి ఆలోచించావా? హూస్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ దిస్? మీ. అర్జెంట్ గా ఈ మేకు పీకేసి గెట్ అవుట్ ఫ్రమ్ మై పోలీస్ అకాడమీ. గెట్ అవుట్, గెట్ అవుట్. రోజు రోజుకి సమాజం ఎంత దిగజారుతుంది అనుకోలేదు. మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్. అబ్బో, ఎవరు సార్ ఇవిడ? ఏమో భయ్యా, నేను కొత్తనే. ఎప్పుడు ఈ సమాజాన్ని బాగు చేస్తానో ఏంటో. సార్ చూడురా ఆ అమ్మాయి ఎంత సాంప్రదాయంగా ఉందో. ఇలాంటి వాళ్ళు మన అకాడమీలో. నమస్కారం మావయ్య. మావయ్య మిమ్మల్ని మావయ్య అని పిలవచ్చా? పిలువమ్మా, దాందేముంది. థ్యాంక్ యూ మావయ్య. జాయిన్ అవడానికి వచ్చావా? అలా చూస్తావేంట్రా, అమ్మాయికి అప్లికేషన్ ఫామ్ ఇవ్వు. ఇదిగో ఏంటిది? అప్లికేషన్ ఫామ్. నాకెందుకు ఇస్తున్నారు? మరి ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ ఫామ్ నింపాలి కదమ్మా. ఓహో, ఏ. అలాగని ఈ న్యూస్ పేపర్లో రాసలేదు కదా మావయ్య? పొరపాటు నా పేపర్ వాళ్ళు రాయడం మర్చిపోయి ఉంటారమ్మా. ఓహో, అకాడమీలో జాయిన్ అవ్వాలంటే నిజాయితీ ఒక్కటి ఉంటే చాలు అని పేపర్లో రాసినప్పుడు నేనెందుకు అప్లికేషన్ ఫిలప్ చేయాలి మావయ్య గారు? అన్ని పేపర్లు రాయరు కదమ్మా, కొన్ని నోటితో చెప్తారు. కనీసం ఆ ముక్కైనా పేపర్లో రాయాలి కదా మావయ్య గారు? ఇప్పుడు నువ్వు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తావా లేదా? ఓహో, ఈ రూట్ లో వచ్చావా మావయ్య? ఏంటి దబ్బాయిస్తూ మాట్లాడుతున్నావు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను. तेरा नाम क्या है बसंती? मेरा नाम बसंती नहीं है, कृष्णा, कृष्णवेणी. मेरा नाम राधा, राधा कृष्ण. సార్ ఉన్న పోస్టులు 40, వచ్చింది 400 మంది.
ఎవరెవరిని సెలెక్ట్ చేయమంటారు సార్? వాళ్ళలో మోస్ట్ వర్స్ట్ క్యాండిడేట్లో 40 మందిని సెలెక్ట్ చేయి. వరస్ట్ క్యాండిడేట్లా? Yes. ఎవరెవరు సార్? లంచాల బండోడు, గన్ కోసం ట్రైనింగ్కి వచ్చిన ఆ పొడుగోడు, మగ ప్రాస్టిట్యూట్, ఆ ముసలి రౌడీ, నల్ల. ఏయ్, మా అన్నయ్యని మాత్రం మర్చిపోకే. మీ అన్నగారు ట్రైనింగ్ వచ్చారా సార్? ఆడేరా. హలో తమ్ముడు ఇలారా అని ప్రేమగా పిలిచాడే వాడు. ఈ టైప్ ఆఫ్ సెలక్షన్ ఏంటండి? రాజకీయం, పోలీస్ రాజకీయం. ఏయ్, చెప్తే అర్థం కాదా? స్టాండ్ ఇన్ లైన్. కొత్త డైరెక్టర్ గారు వచ్చేసారు. లేడీ ఆఫీసర్ అయితే సెల్యూట్ కొట్టరా? సారీ మేడం. రండి మేడం, రండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. అలా కూడా ఉంటుందా? సారీ. మై నేమ్ ఇస్ త్రివేణి నాయక్. జనరల్ గా ఈ అకాడమీకి డెడికేటెడ్ అండ్ సిన్సియర్ సిటిజన్స్, పోలీస్ ఆఫీసర్స్ అవుదామని వస్తారు. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ అకాడమీ నిజాయితీ అన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ తో మీరు ఇక్కడికి ఎంటర్ అయ్యారు. వచ్చే 3 నెలల్లో ఆ ట్రైనింగ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ అండ్ విగరస్. మేమిచ్చే ట్రైనింగ్ తట్టుకోగలిగితే మీరు ఇక్కడ ఉంటారు. అదర్వైజ్ you'll be kicked out of this academy. Understood? All the best. Come on, cadets, come on. Come on, fast. ఏమైందయ్యా మీకు? ఎందుకు పడిపోతున్నారు? What happened, man? ఏట్రా ఆ, ఏంటి వీళ్ళు? ఏమైంది? కొంచెం మంచి బ్యాచ్ తెచ్చుకోవచ్చు కదా. చిచ్చి చిచ్చి చిచ్చి. Come on, cadets. Move. Come on, next. అరే తమ్ముడు, 50 చపాతీలు, 10 తందూరి చికెన్లు, 20 దాల్ ఫ్రైలు, 100 కోడిగుడ్లు తొందరగా పట్టారా? ఇక్కడ అడిగింది పెట్టరు, పెట్టిందే తినాలి బ్రదర్. రే, కనీసం బీరన్ ఎవరా? ఇక్కడ బీరుండదు, నీరుంటుంది. ఎంత కావాలంటే అంత తాగండి బ్రదర్. బ్రదరు, ఈ అకాడమీలో మంచి కమీడియన్ కూడా ఉన్నాడే. పదండి. తీసుకో. Thank you, sir. హలో ఇలారా. సరిపోద్దులే నీకు, వెళ్ళు. నీకు ఏం సరిపోతాయి? Thank you, sir. లాగు. రోజీ, ఏంటిది? బీర్. బీరా? బీరా? నువ్వెక్కడికి రా? చూస్తారేందే మీరు కానివ్వండి. సిగ్గు లేకుండా తాగుతాను. రోజీ, బాబాయ్కి బీర్ ఇవ్వు. ఏంటి సార్ ఇది? బియర్ బాబాయ్. ఓ బీర్. నో సార్, తాగటం మానేశాను.
పర్లేదు బాబాయ్, తాగండి. వద్దండి, నాకు వీక్నెస్ ఉంది గురువు గారు. ఏంటా వీక్నెస్? తాగితే ఎవడకుండా కొట్టేస్తాను. కొట్టడానికి ఎవరైనా సెట్ చేస్తే తాగుతారా? మొహమ్మద్ చేది ఇదేదో బాగానే ఉంది, సెట్ చేసి చూద్దాం. బాబాయ్ ఇతను ఓకేనా? అబ్బాయి అదేంటి 6 feet ఉన్నాడు, అండ్ పంపించండి అర్జెంటుగా. ఈడు ఓకే. ఓకే ఈడు కదలలేంట్రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వేంట్రా రేయ్ సరిగ్గా చేయరా, సరిగ్గా చేయి. రేయ్ బ్రీత్ ఇన్. సరిగ్గా సరిగ్గా చేయరా. వావ్. Stop it. Not like this. Do like this. Music. 1, 2, 3, 4. నాట్ లైక్ దిస్ సార్, లైక్ దిస్. కమ్, ఐ విల్ షో యూ. 1 2 3 4. చేతులు కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే విరిచేయాల్సి వస్తుంది. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. సెకండ్ షో టికెట్ కన్ఫర్మ్ అయిపోయి, కానీ లేట్గా వచ్చినప్పుడు ప్రాబ్లం కాబట్టి సెంట్రీని మేనేజ్ చేస్తే చాలు. ఓకే. ఏమండి? హలో, ఓ ఓ ఓ ఓ ఓ. కృష్ణ గారు, మీరు ముందా ఏడు పాపి ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి. మరేమో నాకు డ్రైవింగ్ రాదు కదండి. మరి నాకు రేపు డ్రైవింగ్ టెస్ట్ అండి. అయితే ఫెయిల్ అయిపోతే బయటికి పంపించేస్తారు కదండి. ఆ హిట్లర్ గాడు తిడతాడు కదండి. అప్పుడు నేను ఏడుస్తాను కదండి. అది తలుచుకుని ఇప్పుడే ఏడుస్తున్నానండి. తప్ప అండి. కృష్ణ గారు, ముందా ఏడు పాప ఏం కావాలో చెప్పండి. నేను ఈ రోజు రాత్రికి రాత్రి నేర్చుకోవాలండి. మీరు నేర్పుతారా అండి రాధా గారు? బావా, ప్లీజ్ అండి. కానీ ఈ ఒక్క రాత్రిలో డ్రైవింగ్ ఇలా నేర్చుకుంటారండి? నేను చాలా ఇంటెలిజెంట్ అండి. ఒకసారి చూస్తే ఎట్టే పట్టేస్తానండి. ప్రామిస్ అండి. సరే, కారు తీసుకురండి, నేర్పిస్తాను. ఓ, అర్థమైంది మీకు కారు లేదని. ఇప్పుడు కారు ఎలా? ఏంటి, కారు కావాలా? టేక్ దిస్. మీ కారా బాబాయ్? నో, తాళాలు నాయి. కారు ఎక్కడుంది ఎత్తుక్కోండి. ఓకే. ఏమైందండి రాధా గారు? కృష్ణ గారు, మీకు డ్రైవింగ్ నేర్పడం నా వల్ల కాదండి. నేర్పిస్తా అన్నారు కదండి. నేను నేర్పిస్తా అన్నది డ్రైవింగ్, డయ్యింగ్ కాదు. అంటే చచ్చిపోయేంత రేంజ్ లో డ్రైవింగ్ మరి చేస్తున్నానండి. కాదా అండి? నో, ఐఎమ్ సారీ అండి. రాధా గారండి.
కృష్ణ గారు ముందు ఏడి పాపుతారా? ఆపండి ప్లీజ్. సరే నేర్పిస్తాను, కానీ నేను చెప్పినట్టే చేయాలి, ఓకేనా? ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని గేర్ రాడ్ మీద పెట్టండి. కాలు ఎక్సలేటర్ మీద పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసి స్లోగా క్లచ్ వదులుతూ యాక్సిలేటర్ నొక్కండి.